ఫిక్స్డ్ గ్రీన్ ఏర్పాటు చేసిన స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెగ్యులర్గా మనం తాగటానికి ఉపయోగించే వాటర్ బాటిల్స్ కొనుక్కొని మరి ప్లాస్టిక్ని మనం ఎంతగా విరివిగా వాడుతున్నాము అంటే ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇదంతా అవసరమే. కానీ ఇది మళ్ళీ దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఫిక్స్డ్ గ్రీన్ చెప్తోంది. ఇట్లా మీరు వాడి పాడేసి ఇది భూమిలో కలవలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ బాటిల్స్ని మళ్ళీ మేము రీసైకిల్ చేస్తాము. ఈ మెటీరియల్ నుంచి మళ్ళీ ఎలాంటి ప్రొడక్ట్స్ తీస్తారు అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. సో ఏంటి సార్ ప్రొసీజర్ అనేది డీటెయిల్గా? అమ్మ, మనకు ప్లాస్టిక్లో మొత్తం 8 రకాలు ఉంటాయి అక్కడ మీకు చూపించినట్టు. సో దానిలో అన్నిటికంటే బాగా రీసైకిల్ చేయగలిగే ప్లాస్టిక్ వచ్చేసి పెట్ అమ్మ, అంటే పెట్ బాటిల్స్ చేస్తాం మనం ఇవి. సో మనకి మీరు ఇందాక అన్నట్టు మనం ప్రాపర్గా మనము వేస్ట్ని డిస్పోజ్ చేయకపోతే ఈ బాటిల్స్ అన్నవి మనకి ఇలాగా మీరు అన్నట్టు భూమిలో కలవకుండా అలాగే ఉండిపోతాయి. సో మనం ఏం చేస్తాము అంటే ఇలాంటి ప్లాస్టిక్ని కూడా మనం తీసుకుని రీసైకిల్ చేస్తాం. మొత్తం ఇలాంటి ప్లాస్టిక్ మొత్తం అంతా మన 27 మెషిన్స్ ఒక సెట్ ఉంటుంది. ఆ ఫస్ట్ మెషిన్ నుంచి 27 మెషిన్స్ మొత్తం అన్ని తిరిగి వచ్చేసరికి మన ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. సో దీని నుంచి డిఫరెంట్ క్వాలిటీస్ అమ్మా ఇవి. ఇలా మనము అవునమ్మా, ఎగ్జాక్ట్లీ. ఇదేమో మనకి రోడ్ సైడ్ వేస్ట్ అంటాం దీన్ని సింగిల్ యూస్డ్ అంటాము. అంటే మనం ప్రాపర్గా మనము దేనికోసం మనం ఈ బాటిల్ కొన్నామో అలా వాటర్ తాగేసి డస్ట్బిన్లో వేస్తే ఇలా ఉంటుంది. ఇది ఇండస్ట్రియల్ వేస్ట్. అంటే బాటిల్ని తయారు చేయడానికి ఇండస్ట్రీలో వచ్చే వేస్ట్ని మనం ఇండస్ట్రియల్ వేస్ట్ అంటాము. సో ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ మనకి ఇదమ్మా, దీన్ని ఫుడ్ గ్రేడ్ ఉంటాం. సో మళ్ళీ దీన్నే మళ్ళీ మనం రీసైకిల్ చేసి మళ్ళీ ఇదే బాటిల్ తయారు చేయొచ్చు. అది కూడా ఫుడ్ గ్రేడ్, అంటే వాటర్ పోసుకోవడానికి, ఆయిల్ పోసుకోవడానికి చేసుకోవచ్చు. ఇదేమో సింగిల్ యూస్డ్ ఇది. సో దీని నుంచి మళ్ళీ ఫుడ్ గ్రేడ్ యూజ్ చేయడానికి పనికిరాదు, కానీ నాన్ ఫుడ్ గ్రేడ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది అందరికీ, ఇది జనరల్గానే సింగిల్ యూస్డ్ అన్నప్పుడు మళ్ళీ దీని నుంచి రీ ఎనర్జీ చేసి ప్రాసెస్ చేసి మళ్ళీ బాటిల్స్ తయారీకి ఎలా? ఇది సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ కాదమ్మా. ఇది ఏదన్నా సరే దీని థిక్నెస్ అనేది మైక్రాన్స్లో కొలుస్తాం మనం. లెస్ దాన్ 150 మైక్రాన్స్ ఉంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటాము. దీని థిక్నెస్ని బట్టే బేసిక్గా సింగిల్ యూస్డే కాదని మనం డిసైడ్ చేస్తాము. ఇది వచ్చేసి 500 నుంచి 1000 మైక్రాన్స్ వరకు ఉంటాయి మనం వాడేవన్నీ. మీరు అలా చూసినట్టయితే ఇది కొంచెం చూడండి, ఇక్కడ దీంట్లో 20% రీసైకిల్ అని ఉంది చూసారా. అంటే దీన్ని తయారు చేయడానికి మన ఫ్లేక్స్ని యూస్ చేసి 20% మన ఫ్లేక్స్ని యూస్ చేసి మళ్ళీ దీన్ని తయారు చేశారు. ఇది నాన్ ఫుడ్ గ్రేడ్ ఇది. అలాగమ్మా. సో ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి మళ్ళీ ఫుడ్ గ్రేడ్ చేయొచ్చు. సింగిల్ యూస్ నుంచి నాన్ ఫుడ్ గ్రేడ్ మళ్ళీ ఇదే ప్రొడక్ట్ తయారు చేయొచ్చు. అదే కనుక మనకి రోడ్ సైడ్ తీసుకున్నామంటే మన బట్టల్లో యూస్ పాలిస్టర్ ఉంటుంది కదమ్మా. మనం వాడే ప్రతి బట్టలు కూడా పాలిస్టర్ ఉంటుంది. 100% కాటన్ ఇంతకుముందు ఉండే. ఇప్పుడు ఏమైనా దాన్ని కల్తీ చేసి 30% పాలిస్టర్, 70% కాటన్ ఇలా కలుపుతున్నారు. పాలిస్టర్ ఎగ్జాక్ట్లీ, పాలిస్టర్ ఇస్ నథింగ్ బట్ ప్లాస్టిక్. సో మనం దీన్ని ప్రాపర్గా చేసుకుంటే, రీసైకిల్ చేసుకుంటే మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ మనం వాడుకోవచ్చు. అదే మనం ఇలా చేసుకున్నాం అనుకోండమ్మా, ఇండస్ట్రియల్ కానీ సింగిల్ యూస్ అనుకోండి, మనకు సింపుల్గా ఉంటుంది. మళ్ళీ ఇదే బాటిల్స్ తయారచ్చు. అదే రోడ్ సైడ్ చేసామంటే అది మనకి ఇంకా పనికిరాదు, మళ్ళీ పాలిస్టర్ లానే వాడుకోవాలి. సో జనరల్గా అండి ఇట్లా రోడ్ సైడ్ ఇది మనం యూస్ చేసినవి అట్లా రోడ్ సైడ్ పడేస్తే ఆ థిక్నెస్ వచ్చేస్తుంది. సో న్యాచురల్ వేలో ఇవి భూమిలో కలవటానికి ఎంత టైం పట్టవచ్చు అంటారు? అసలు అవ్వదమ్మా. ఇట్ మైట్ టేక్ 1 మిలియన్ ఇయర్స్. 1 మిలియన్ ఇయర్ తర్వాత కూడా అది అలాగే ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూస్తుంది అట్లీస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఎతికి తీసింది. ఇది మీకు కనబడుతుంది, అలాగే ఉంటుందమ్మా. ప్లాస్టిక్ అన్నది ఏ ప్లాస్టిక్ కూడా మనకు భూమిలో కలవదు. దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. సో అలాగే ఉండిపోతాయి. మీరు అక్కడ చూసిన మొత్తం మన ఇంట్లో చూసే ప్రతి ప్లాస్టిక్ కూడా మనకి ఏది కూడా కలవదు. మనం దాన్ని ఎంత ప్రాపర్గా మనం రీసైకిల్ చేసుకుంటున్నాం అన్నది దట్ డిపెండ్స్ ఆన్ అస్ కంప్లీట్లీ. ఇంకా వీటి నుంచి ఈ బాటిల్స్ కాకుండా ఈ మెటీరియల్ నుంచి మళ్ళీ మనం ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఈ క్యాప్స్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ క్యాప్స్ రింగ్స్ అవుట్పుట్ అది. దాని నుంచి మళ్ళీ క్యాప్స్ రింగ్స్ తయారు చేయొచ్చు, లేదంటే ఫర్నిచర్కి వాడుకోవచ్చు. అంటే మన ఇంట్లో మనం వాడే ఇంట్లో ప్రతి హౌస్ హోల్డ్ దానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ ప్లేట్లు, డ్రమ్ములు, బకెట్లు, మగ్స్, చైర్స్ మొత్తం అన్నీ కూడా మనం దాంతో తయారు చేసుకోవచ్చు. ఇంకా మనం దాన్ని ఎంత ప్రాపర్గా మనం రీసైకిల్ చేసుకుంటున్నాం అన్నది డిపెండ్ అయ్యి మనం ఏ ప్రోడక్ట్ తయారు చేసుకుంటామన్నది తెలుస్తుంది. అది అలా జనరల్గా కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే చక్కగా వాటర్ బాటిల్ కొనే పరిస్థితి అయితే కొనుక్కొని తాగేసి విసిరేస్తారు. కొంతమంది ఈ బాటిల్ని జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే అనర్థాలు చెప్పండి. ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఇప్పుడు ఎందుకంటే మనము ఈ ప్లాస్టిక్ని మనం ఒకవేళ సన్లైట్లో మనం పెట్టామంటే దాని నుంచి మైక్రో ప్లాస్టిక్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే పాతకాలం గురించి మాట్లాడుతున్నాను. మన వాళ్ళు ఏంటంటే ఈ ప్లాస్టిక్ని చాలా వాల్యుబుల్ చూసుకునేవాళ్ళు. దాంట్లో పెట్రోల్ పోసుకుంటారు, డీజిల్ పోసుకుంటారు, కొంతమంది కెచప్లకు కూడా వాడుకుంటుంటారు. బట్ దట్స్ అన్అగ్రియబుల్. మనము దీన్ని ఎందుకు వాడుతున్నాము అంటే
వాటర్ని తాగడానికి యూస్ చేస్తున్నాం, మళ్ళీ దాన్ని పడేయాలి అంతే. మీరు అడిగిన క్వశ్చన్కి అదే ప్రాపర్ ఆన్సర్ అదమ్మా. ఇప్పుడు మీ యూనిట్ నుంచి రోజు ఎంత మొత్తంలో కలెక్ట్ చేస్తున్నారండి? రోడ్ సైడ్ వేస్టేజ్ కావచ్చు, ఇట్లా సింగిల్ యూస్ సీజన్ బట్టి ఉంటుందమ్మా. అది సమ్మర్ సీజన్లో మనం చాలా మంచిగా చేస్తాము, వింటర్లో కొంచెం తక్కువ ఉంటుంది, రైనీలో మనకు చాలా అసలు ఇంకా తక్కువ దొరుకుతూ ఉంటుంది. సో వీఆర్ సెల్ఫ్ సస్టైనబుల్ ఇప్పటికీ అలా. సో ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది రాకపోతే కనుక ప్లాస్టిక్లోనే మన ప్రాణాలు పోయే అంత ప్రమాదంలో పడ్డాము ఆల్రెడీ. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా అది మీరు అన్నది అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే మైక్రో ప్లాస్టిక్స్ వల్లే మనకి చాలా డిసీజ్ వస్తున్నాయి. క్యాన్సర్కి మెయిన్ రీజన్ అనేది మైక్రో ప్లాస్టిక్. మనము అంతకుముందు మనం చూసుకున్నట్టయితే క్యారీ బ్యాగ్స్ చాలా పలచనంగా ఉండేవి. రీసెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే థిక్నెస్ మారుతున్న కొద్దీ మీరు థిక్నెస్ పెంచండి, మీరు పెంచకపోతే కనుక మళ్ళీ మైక్రో ప్లాస్టిక్స్ బాడీలో కలిసిపోతుందని చెప్తున్నారు. సో అందుకని గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకుంటుంది, బట్ ఇట్స్ నాట్ ఎనఫ్. దే ఆర్ ట్రయింగ్ ద లెవెల్ బెస్ట్. ఇంకా రీసైక్లర్స్ కొంచెం ప్రాపర్గా మంచి రీసైక్లర్స్ వచ్చారు, మనం ప్రాపర్గా రీసైక్లింగ్ చేస్తున్నాము అంటే దట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు ద గోల్. జనరల్గా ఒక నాలెడ్జ్గా అడుగుతున్నాము. మనకి చాలా గ్రేడ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ డిస్ప్లే చేశారు ఈ ప్లాస్టిక్లో గ్రేడ్ని బట్టి మనం ఈ రీసైక్లింగ్ సిస్టమ్ అనేది. జనరల్గా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎంత కాదన్నా ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా ఉండవు, ప్లాస్టిక్ వినియోగం లేకుండా ఎక్కడ ఉండదు. బట్ ఏ గ్రేడ్లో దాన్ని డెన్సిటీ ఎట్లా ఉండాలి అది ఏంటంటే అమ్మా, వాడే వాళ్ళకి అంటే రీసైకిల్ చేయగలగాలి అంటే బేసిక్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ని ఎప్పుడు కలపకూడదు. అంటే మీరు చూసుంటారు హెచ్డిపి, ఎల్డిపి అని మీరు వినుంటారు. ఇళ్లలో మనం వాడే పైపులు సిపివిసి, పీవీసీ అని వినుంటారు. ఎప్పుడన్నా సరే 2 డిఫరెంట్ ప్లాస్టిక్స్ని మనం కలిపామంటే అది నాన్ రీసైకిలబుల్ అయిపోతుంది. దానికి సపరేట్గా మనం వాడుకుంటుంటే ఎన్నిసార్లు అయినా రీసైకిల్ చేసుకోవచ్చు.